నాయకులకి, కార్యకర్తలకి, ఈ గ్రామ యువతకి అందరికీ మా నమస్సుమంజలి. ఈరోజు 43వ ఆవిర్భావ దివసం జరుపుకుంటున్నాం. మనం టీడీపీ పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అవుతుంది. కావున 43 సంవత్సరాల నుంచి ఒక ధ్యేయంతో వచ్చిన పార్టీ ఇది. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి వరకు మన అభివృద్ధి బాటలు నడవాలి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనే ఆశతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. అందువలన మనం ఈరోజు ఇది విజయోత్సవ సభ అని చెప్పి మనం ఆడుకుంటే మంచిది. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంతమంది మనం ఇలా కూడి అసలు మన ఊరు చరిత్ర గురించి చూసుకుంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా మన ఊర్లో టీడీపీ పార్టీకి సరైన ఒక గుర్తింపు లేదు, నాయకత్వం లేదు. కానీ ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఉండడం వల్ల మొన్న ఎలక్షన్లో కూడా మనందరం కలిసి పనిచేయడం వల్ల ఇంత మెజారిటీ వచ్చి నీట్గా మన పార్టీ అంటూ గుర్తింపు తెచ్చుకున్నాం మనం. అలాగే ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే మీరు అర్థం చేసుకుని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ కార్యకర్తల నాయకులకు శుభాకాంక్షలు అండి. 1982లో టీడీపీ పార్టీ ఆవిష్కరణ జరిగింది. మరి పేదల కోసం ఈ పార్టీ ఎన్టీ రామారావు రోజు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేదల తరపునే ఈ పార్టీ పోరాడుతుంది. ఈ పార్టీని తొంగలో తొక్కేద్దామని చెప్పేసి నేషనల్ పార్టీలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కానీ అయ్యే కాలగర్భంలో కలిసిపోయి. ఎందుకంటే మంచి ఆలోచనతో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం జరిగింది. అదే రకంగా పార్టీలో పనిచేసే కార్యకర్తలు కూడా అదే నీతి నిజాయితీగా మరి పనిచేయడం జరుగుతుంది. ఏ చిన్న చిన్న సమస్య వచ్చినా సరే పార్టీ దూరంగా ఉంటున్నారు తప్ప ఎవరో పార్టీ నీడి ఇప్పుడు వచ్చి పోలేదు. మరి మన ఊళ్ళో కూడా ఈ యువనాయకుడికి మనం వినయ్యకి అప్పచెప్పడం వెంకటకి అప్పచెప్పడం జరిగింది. మరి దానికి చూసినట్టు ఇంకా చేతనట్టు చేసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే పార్టీ అధికారులు ఉన్నప్పుడు తల్లి ప్రేమ చూపిస్తున్నారు, అపోజిషన్ ఉంటే సరే సవత తల్లి ప్రేమ చూపిస్తున్నారు. అలా కాకుండా పార్టీని పట్టుకొని ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి పార్టీ నమ్ముకున్న వాళ్ళు కూడా మరి మనం చేజారుకుంటా ముందు నడిచిపోతే ముందుకు బాగుంటుందని ఆశిస్తున్నాం. మరి రకంగా చిన్న చిన్న లోపాలు ఉంటుంటాయి, అది కామనే సర్దిద్దుకుంటూ పోతే బాగుంటుందని చెప్పేసి మరి ఆలోచిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ యువతకి అలాగే మన వెంకటకి ఈ కార్యకర్తలకి నా ధన్యవాదాలు.